మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేటువంటి బీజేపీ పార్టీ ఏ రకంగా అడ్డగోలుగా అయోధ్యలో ఓడిపోయింది అనేది చూసాం. ఒకటి వారు ఏమన్నారంటే, వారి వైసీపీ పార్టీ యొక్క వాదనలో ఏం కనపడుతుందంటే, మేము మా హయాంలో తప్పు చేయలేదు అంటలేదు వాళ్ళు. గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో, గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో, అదేదో చంద్రబాబు భూములు తిన్నారు అది అన్నారు. మరి మీ టైంలో మీరు విచారణ ఎందుకు చేయలేదు? బ్లూ డైమండ్ అన్నారండి. 2014 నుంచి 19 బ్లూ డైమండ్ పోయింది అని విజయసాయి రెడ్డి గారు తినేసని చెప్పారండి. టీటీడీ కేసు వేసిందండి ఆయన మీద పొరుడు వస్తుందావా. ఆ పింక్ డైమండ్, సారీ పింక్ డైమండ్. మరి ఆ పింక్ డైమండ్ మరి ఎందుకు తీసుకురాలేదండి? ఎక్కడ ఉందండి పింక్ డైమండ్? టీటీడీ పొరుడు దావా వేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ దావాన్ని విత్డ్రా చేస్తున్నారు సిగ్గు లేకుండా. పిరికి పంద చర్య. దాన్ని మీరు పరిరక్షించి ఆ పింక్ డైమండ్ చూపించి దోషులుగా నిరూపిస్తే అప్పుడు బేసందరు. మీరేం చేశారు? అనేకమైన ఆరోపణలు చేసి మీ హయాంలో మీరేం చేయకుండా ఇప్పుడు మళ్ళీ తగుదమ్మా అని చెప్పి అప్పుడేదో చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మీ హయాంలో చేసిన దాని మీద మీరు తప్పు చేయలేదని ఒక్క మాట వాళ్ళు అనే పరిస్థితి లేదు. ప్రతి హైందవుడు, ప్రతి భక్తుడు బాధపడ్డారు వాళ్ళ హయాంలో. అందుకని వాళ్ళకి పరిస్థితి వచ్చింది. ఇంకోటి వారు ఏమంటారంటే, ఆ అయోధ్యలో మీరు ఓడిపోయారంట. అంటే వాళ్ళకి 2 కళ్ళు పోయి పర్వాలేదు, మేము 3వ అధికారంలోకి ప్రజాసేవలోకి దేశ ప్రజలు అందించారు, అయోధ్యలో ఓడిపోయామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. ఎంత అవాస్తవం అంటే, అయోధ్య అనేది పార్లమెంట్ నియోజకవర్గం కాదు అన్న విషయం వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ నుంచి ఊడిపడ్డ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే లక్షణాలు. అయోధ్య అన్న పార్లమెంటే లేదు, వాళ్ళు లేదు అంటే వీళ్ళు అందిపుచ్చుకొని అవాస్తవాలు చెప్పడం. పార్లమెంట్ అయోధ్య అనేది కేవలం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రమే. ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పేరు ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీ. అది ఆ విషయం తెలియదు వాళ్ళకి. అసత్యాలు, అబద్ధాలు విచారణ చేయడం తప్పనిసరిగా. వాసుదేవన్ గారు, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకి ఆదేశించడం స్వాగతించదగిన విషయం. మొత్తం వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. అక్రమంగా దాడి వెళ్ళినటువంటి కమిషన్ డబ్బులు ఈ ఏదైతే పాలక మండలి, ఇంకోటి పాలక మండలి, గత పాలక మండలి సభ్యులు సాక్షాత్ వాళ్లే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవుడే పెద్ద దేవుడు అని చెప్పారు. పాలక మండలి సభ్యులే. ఇదంతా దారుణం అండి. హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తాము, స్వామివారి మీద విశ్వాసం ఉన్న వ్యక్తులు పాలక మండలి సభ్యులు అవ్వాలా, లేకపోతే అన్ని మతాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళు పాలక మండలి సభ్యులు అవ్వాలా? సాక్షాత్ వాళ్ళే క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు. సాక్షాత్ డిప్యూటీ సీఎం తిరుమలలోనే క్రైస్తవ సంబంధించినటువంటి దేవుడిని, యేసుక్రీస్తుని పూజిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని చేయకూడని పనులు చేశారు కాబట్టి వాళ్ళకి గడిపట్టింది. ప్రభుత్వం మొత్తం వెలిగిరేస్తే హైందవ భక్తుల్ని, హైందవ యొక్క గౌరవాన్ని, వారి యొక్క మనోభావాల్ని గౌరవించే విధంగా తప్పనిసరిగా మా ప్రభుత్వం ముందుకెళ్తాం. వాసుదేవన్ గారు.